పోయి వెతుక్కోమనన్నారే. రోజా 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 గారు, నా ప్రతి ఆశ, నా ప్రతి శ్వాస, నా ప్రతి గుండె చప్పుడు మీరే. ఈ ప్రోగ్రాంకి వచ్చాక మీకు పడలేదు. నేను సీతారత్నం గారు అబ్బాయిలో ఇత్తడైపోద్ది అని వినోద్ కుమార్ అన్నారు, కానీ ఇత్తడైంది నాకు. నవ్వొద్దు, నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడండి. ఈ ఎపిసోడ్ అయిపోయేదాకా మిమ్మల్ని ట్రై చేస్తా, లేట్ అయినా పర్లేదు. దయచేసి మధ్యలో నాగబాబు వారు చూడొద్దు. ఎవరు కామెడీ చేసినా అలా చేత్తో అసలు కొట్టదు. నాకు ఇత్తడైపోతుంది. ఒక్క అవకాశం ఇవ్వండి. ఎంపీ సీటా, ఎమ్మెల్యే సీటా, సీఎం సీటా, పిఎం సీటా నేను తెప్పిస్తాను. కాదనొద్దు ప్లీజ్. మీరు ఒప్పుకోకపోతే నా కర్మ అనుకుని అనసూయకు ట్రై చేస్తాను. మీ ఇష్టం. What, baby? No, da. I just got an offer. Miss Roja offering me 10K for, proposing her. I'm not confident, baby, because I'm little confident because of you. You've been in my love. I thought I can. Anyways, I'll just do that thing and I'll come back to you. Love you, Baba. Bye. Oh, మీరేనా రోజా గారు అంటే? ఎవరు అనుకున్నాను. సరే, సారీ. ఇంకేం ప్రపోజ్ చేస్తాలే, ఆల్రెడీ లైన్ లో ఒకరిని పెట్టారుగా, చాలు పదండి. చూసావా ఎలా జలకిచ్చాను నీకోసమే. హలో డార్లింగ్, ఎందుకురా కంగారు పడతావు? అరే చిన్నప్పటి నుంచి నేను నిన్నే ప్రేమిస్తున్నాను కదా నేను. ఇగో నాకు గుర్తున్నారా, రాళ్ళల్లో నీ ఇసుకలో మన పేర్లు రాసుకున్నావా? శుభరాగ మీద కూడా నీ పేరే రాస్తాను నేను. ఒక్క నిమిషం లైన్లో ఉండరా. ఎక్కడుంటారు మేడం మీరు? ఇక్కడే ఉంటాను. ఎక్కడే ఉంటారా? ఇంటికి వెళ్ళరా? వెళ్ళేది ఇంటికి వెళ్ళి పెద్దవాళ్ళతో మాడితే కదా శుభరాగ మీద ఏమైనా పేరు రాయిద్దామని. అంటే పర్లేదు, మీకు అభ్యంతరం అంటే రోజా గారు ఒక నిమిషం లైన్లో ఉంటాలి. నువ్వు అసలు ఎప్పటి నుంచో మీకు నిజం చెప్పాలనుకుంటున్నాను. ఎలా చెప్పాలో అసలు అర్థం కావట్లేదండి. గుండె దుబ్బుని కొట్టుకుంటుంది. అసలు ఎలా అసలు మీకు తెలుసా, చిన్నప్పుడు మీ పక్క వీధిలో ఉండేవాడిని. మనం రాళ్ళల్లో ఇసుకల్లో పేర్లు రాసుకున్నాం. మర్చిపోయారా? మీ నాన్న చేర్పించాడండి అవన్నీ. అన్నీ నేను ఊరుకోను, శుభలాక్ మీద రాస్తాను. కానీ మీరు ఓకే అన్న. ఒకసారి ఐ లవ్ యూ చెప్పేసారా? మనతో చెప్పేసారు. ఇక్కడ తగిలి థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. వస్తాను బాబాయ్. నా ముద్దులన్నీ మూట కట్టి పట్టుకొచ్చిన నీ ఒంటి మీద గుమ్మరించనా. నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు మీకు నార్మల్గా 1 2 3 వచ్చుగా? చదువుకున్నారా? ఏబిసిడీలు వచ్చుగా? ఓవెల్స్ అని వస్తాయి. అంటే నేను టీచర్ అనుకున్నావా? నా దగ్గర ట్యూషన్ చేస్తావా? అలా కాదు. ప్రపోజ్ చేయమంటే ఏబిసిడి వచ్చా, 1 2 3 వచ్చా? జస్ట్ ఇన్ఫర్మేషన్ అండి. వితౌట్ ఇన్ఫర్మేషన్ ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఇలా ఇంప్రెస్ అవ్వరు అమ్మాయిలు. అందుకే చెప్తున్నానండి. 2 నిమిషాలు ఉండండి. ఇప్పుడు మీకు 1 2 3 వచ్చు కదా? ఒకసారి 2 అనండి, 2. ఇంకోసారి 2 అనండి, 2. ఇంకోసారి 5 అనండి, 5. అయిపోయింది. ఆవిడ నాకు ఐ లవ్ చెప్పేశారు. తెలియలేదు మ్యాటర్. 1 3 4 అంటే ఐ లవ్ యూ, 2 2 5 అంటే ఎలా అవుతుంది? ఒక్క నిమిషం అండి. మీరు ఇంగ్లీష్ మీడియం అనుకుంటా, మేము తెలుగు మీడియం. 2 2 5. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చూసారా? ఇస్తారా ఇరా? ఒక స్త్రీవేనా నువ్వు? ఇంకో స్త్రీకి చెప్పే పురుషుడు కదా ఐ లవ్ యూ అంటుంటే అబ్బే ఎవరికి అబ్బే చిచ్చి ఈ మానవత దుప్పదం లేదండి. ఐఎమ్ సారీ.
రోజా గారు చెప్పండి చంద్ర గారు. చిన్నప్పటి నుంచి మీ సినిమాల చుట్టూ తిరుగుతూ పెరిగాను. తర్వాత మీకు పెళ్ళైందని తెలిసింది. తర్వాత సెల్వమణి గారి చుట్టూ తిరిగాను. దేనికి? సార్ రోజా గారు అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఆయన అన్నారు, నాకు ఫస్ట్లో ఇష్టం ఉండేది, తమ్ముడు నాకు ఫస్ట్లో చాలా ఇష్టం ఉండేది, ఇప్పుడే చాలా కష్టంగా ఉంది. అలా ఏమంటారు? ఆ కష్టాన్ని నేను భరిస్తాను సార్. రోజా గారిని ఒక్కసారి ఐ లవ్ యూ చెప్తానంటే, తమ్ముడు ఒక్కసారి ఐ లవ్ యూ ఏంటి 100 సార్లు చెప్పు, నేనేం ఫీల్ అవును, ఒకసారి వెళ్ళి చెప్తే నీకు తెలుస్తుంది. అక్కడ పరిస్థితి ఏంటో నాకు తెలుసు, నీకు తెలియదు కదా. ఎనీవేస్ వెల్కమ్. మా ఇంట్లో ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా ఐ లవ్ యూ చెప్పొచ్చు, కానీ వెళ్ళే గ్యారెంటీ నేను ఇవ్వ. నేనంటే నాకు చాలానే ఇష్టం, నువ్వంటే ఇంకా ఇష్టం. ఇక్కడ ఎవరికి మిమ్మల్ని ప్రపోజ్ చేసే అర్హత లేదనుకుంటున్నాను. ఎందుకంటున్నానంటే, మీరు వీళ్ళందరూ హీరోయిన్ రోజా అయినప్పటి నుంచి లవ్ చేస్తాను. నేను పద్మావతి ఉమెన్స్ కాలేజ్లో తిరుపతిలో మిమ్మల్ని చూసినప్పటి నుంచి లవ్ చేస్తాను. రోజా గారు, మీ నాన్నగారు సారథి స్టూడియోలో సౌండ్ ఇంజనీర్గా పనిచేసినప్పుడు ఆయన ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు. దానికి నేషనల్ అవార్డు వచ్చింది. అప్పుడు మీరు వాళ్ళకి స్వీట్లు పంచారో లేదో తెలియదు, మా మామయ్య విన్ అయిపోయాడని మొత్తం పనిచేశారు. పద్మావతి ఉమెన్స్ కాలేజ్లో మీరు చదువుకుంటున్నప్పుడు డైరెక్టర్ మిమ్మల్ని చూసి అందరూ చామంతి ఏదో అంటున్నారు, ప్రేమ తపస్సు సినిమా బేసిక్. దాంట్లో అవకాశం ఇస్తే మీరు ఫస్ట్ కట్టిన ఓని. మీకు ఒక రోజా పువ్వు ఇద్దాం అనుకున్నాను, ఒక రోజాకి ఇంకో రోజా ఎందుకని తీసుకురాలేదు. ఆ 10,000 కోసం నేను ఇదంతా చెప్పట్లేదు రోజా గారు, చాలా పెద్ద స్కీమ్ లో ఉన్నాడు ఇతను. ఎందుకంటే ఆ 10,000 అట్లీస్ట్ నా గుర్తుగా మీకు ఏదైనా ఇద్దాం అనుకున్నాను, ఎప్పుడు కుదరదు. ఎందుకంటే మీరు షూటింగ్స్లో ఉంటారని కావడం, మీరే ఉంచుకొని మీ పిల్లలకి ఏదైనా కొనిచ్చేయండి. ఐ మిస్ యూ రోజా.